డిసెంబర్ 27, 2024 అందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ములకల్చూరు మార్కెట్లో ధర అయితే పెరిగింది. వేలంపాట్లు ఫాస్ట్గా జరుగుతున్నాయి. రీజన్ ఏం లేదు, నేను పల్లాపులు చెప్పింది చెప్పలేదు, నాకు కూడా అంత ఇదిగా లేదు. మీకు వినడానికి కూడా అంత ఓపిక ఉండదని నాకు తెలుసు, ఎందుకంటే ఉదయం వీడియోలో కూడా స్టాక్ గురించి చెప్పినాం కాబట్టి అదే సీనే ప్రజెంట్ కూడా ములకల్చూరు మార్కెట్లో అదే సీనే రిపీట్ అయింది. సో మరి మదనపల్లి రేపు కూడా మదనపల్లి మార్కెట్కి అదే విధంగా వచ్చే ఛాన్స్ ఉంటుందా లేదా చూడాలి. ఎందుకంటే ములకల్చూరు ఒక్కొక్కసారి ములకల్చూరు బట్టి అంటే సాయంత్రం వచ్చే స్టాక్ బట్టి మన మదనపల్లి మార్కెట్ మరుసటి రోజు మదనపల్లి మార్కెట్ స్టాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఈ రోజు సాయంత్రం ములకల్చూరు మార్కెట్కి ఏదైనా స్టాక్ వస్తుందో తర్వాత అట్లా వచ్చే ఛాన్స్ ఒకసారి ఉంటుంది, ఉండకపోవచ్చు. అదే కూడా రేపు జరగచ్చేమో చూద్దాము స్టాక్ విషయంలో మన మదనపల్లి వచ్చేసి. సో ములకల్చూరు మార్కెట్ ఎంతో పోల్చుకున్న తర్వాత పెరిగింది. ప్రజెంట్ ఒక 2,000-2,500 దాకా బాక్సులు అయితే వచ్చింటాయి ములకల్చూరులో. కేవలం 25-26 కిలోల బాక్సులు మాత్రమే. మనమైతే ఒక చిన్న టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ఏం టార్గెట్ ఏం లేదు, అంత చిన్నదే. మనమైతే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ చేయాలని కొంచెం టార్గెట్కి అయితే పెట్టుకున్నాము. ఈ టార్గెట్ వచ్చేసి ఈ నెక్స్ట్ మంత్ జనవరి 30th లోపల ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలని పెట్టుకున్నాం. సబ్స్క్రైబర్స్ టార్గెట్ వచ్చేసి hope we will reach very soon this target. అంటే దగ్గరలో మనం ఈ టార్గెట్ని రీచ్ చేయాలనుకుంటాం. ఇంకా ఏం చేస్తారంటే ఈ టార్గెట్ కోసం ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలాగే లైక్ చేయండి, లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినారంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ అనేది కొంచెం బూస్టప్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి నా తరపున ఒక రిక్వెస్ట్ మీ అందరికీ వచ్చేసి ఇంకా ప్రైస్ విషయం మాట్లాడుకుందాం. 300 ఇంకా 500 రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది అంటేనంటే మార్కెట్ కంప్లీట్ అయిందని అర్థము. ఇంకా తర్వాత ఏమైనా స్టాక్ వచ్చిందంటే దాన్ని బట్టి వేలంపాట్లు అక్కడే జరుగుతాయి. మార్కెట్ అత్యధికంగా క్వాలిటీలు మాట్లాడుకుంటే 400 ఇంకా క్వాలిటీలు అయితే ఉన్నాయి. 400, 450 రూపాయల వరకు, 420, 430 ఇలా అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. ఇంకా 500 అనేది మండీలో ఉండే క్వాలిటీని బట్టి 500 1-2 లాట్లు మాత్రం ప్రజెంట్ అయితే ములకల్చూరు జరుగుతుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది. తెలిసిన కదా, గుర్తు అయితే పెట్టుకోండి. మనమైతే జనవరి 30th లోపల మనం ఈ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ టార్గెట్ గా పెట్టుకున్నాము. होप वी विल रीच दिस टारगेट वेरी क्विकली. अभी तक कोई नवा आदमी दिखा है तो अभी तक नहीं सब्सक्राइब करा तो आपके राइट साइड पे सब्सक्राइब बटन दिखाएगा, जल्दी सब्सक्राइब कर लो. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.